Namaskaram. Welcome to another entertaining episode of Hungama. Vindhya, మన హంగామా షోకి ఎన్టీఆర్ వస్తున్నాడు తెలుసా? అయితే ఆగు మేకప్ వేసుకొస్తా. జూనియర్ ఎన్టీఆర్ కాదు, హంగామా టెంపర్ ఎన్టీఆర్. హంగామాలో టెంపర్ ఎన్టీఆరా? ఎవరాడు? చూడు, లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ along with Sarada Sahasra. హలో డైరెక్టర్ గారు, నేను వాల్తేరు వాసుని మాట్లాడుతున్నానండి. వీడెవడోనండి టీమ్ లీడర్ అంట. నేను టీమ్ లో కామెడీ చేయటం లేదని తీసేశాడండి. ఈసారైనా నేను చేసేదే కామెడీ కావాలండి. ఆ వచ్చే టీమ్ లీడర్ నాకంటే వరస్ట్ గా కామెడీ చేయాలండి. ఏందమ్మా నీకంటే వరస్ట్ గా కామెడీ అంటే కష్టం కదా? మరి ఏం చేయమంటారు? అయితే ఒక్కడున్నాడబ్బా, మనందరం ఒక రకమైన కామెడీ చేస్తే వాడు ఇంకో రకమైన కామెడీ చేస్తాడు. నవ్వే రాదు, గబ్బున. వాడి పేరేంటి? వాడి పేరు షరీఫ్. వాడికి రాందే కామెడీ అబ్బా. అట్టయితే అర్జెంట్ గా వాడిని పంపిండి. నా పేరు షరీఫ్, నాకు రాందే కామెడీ. కామెడీ షరీఫ్, హంగామా టీమ్ లీడర్. ఈ చెమట వాసనే చెప్తుంది మిత్రమా. ఏమని? నేను స్నానం చేయలేదనా? నువ్వు స్నానం చేయకుండా నా పక్కన నిలబడితే చెమట వాసన వస్తుందరా? నీకు నీ పక్కన నుంచుంటే వాసన వస్తుందేమో, నాకు వైఫై నా చుట్టూ వస్తుంది. ఇప్పటి నుంచి ఈ స్టేజ్ నీది. దున్నే ఈ పెర్ఫార్మెన్స్ తో నీ చెమట వాసనతో మొత్తం అందరిని తడిపేయి. దున్నద్దమ్మా, నువ్వు లాగిచ్చే. ఓకే, లాగిచ్చే మా వాల్తేరు వాసు. మూర్తి, చూసావుగా నా కామెడీ ఎంట్రీ? నవ్వు రావట్లేదా? నవ్వు. సారీ సార్, నోరు పట్టేసింది సార్. నోరు పట్టాడు ఏంట్రా? నోరు పట్టాడు ఏంటి? నవ్వు. సార్, మీరు కానీ నన్ను నవ్వమని ఫోర్స్ చేస్తే నేను కోసేసుకుంటాను సార్. ఏంట్రా అది? నాలుగురు కోసేసుకుంటాను సార్. అమ్మాయి నన్ను నవ్వించలేక చేస్తున్నాను. నా కళ్ళల్లో కళ్ళల దేవత అమ్మాయిలుంటే పిలువ మూర్తి స్కిట్ లో. అయినా అమ్మాయి అంటే ఏ కాజల్లానే ఉంటుంది అనుకున్నా, ఇదేంటి కలరా వచ్చిన కోతిలా ఉంది. ఆ పేరు షరీఫ్, టీమ్ లీడర్ హంగామా. మీరు కామెడీ చేస్తుంటారు కదా? లేదబ్బా, కామెడీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరేం చేస్తుంటారు? నేను పెట్ నర్సింగ్ చేస్తూ ఉంటాను. ఓహో, మీ ఫ్యామిలీతో కలిసి ఉంటారా? ఏంటి మా కుక్కలు క్రాసింగ్ వచ్చినాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఏమైనా చేయగలరా? నేను చేయడం ఏంటి? ఐ మీన్ మీరేమన్నా హెల్ప్ చేయగలరా అని. కుక్కల క్రాసింగ్ హెల్ప్ చేయడానికి నాది ఏమన్నా పెట్ షాపా? ఇక్కడ మేము వచ్చే చాలా కాలం అయింది. అందుకేగా పక్క టీం అమ్మాయిలతో తిరుగుతున్నావు. నా టీమ్ లో కూడా అమ్మాయి ఉంటే నేను పక్క టీం అమ్మాయిలు అంటే ఎందుకు తిరుగుతాను మూర్తి? చెప్పు. అంటే నీ కళ్ళకి నేను అమ్మాయిలా కనిపించట్లేదా? నా కళ్ళకంటే ఆ కౌశిక్ కళ్ళకి తప్ప ఎవరికి నువ్వు అమ్మాయిలానే కనిపించావు. గాడిదకేం తెలుస్తుంది గులాబీ పువ్వు వాసన? కౌశిక్ అంటే రొమాంటిక్ ఫెలో కాబట్టి తెలుస్తుంది. ఆయన రొమాంటిక్ అంటే మ్యూజియం లో పెట్టిన యాంటిక్ పీస్ లా ఉంటాడు. ఆయన పందిమూతి పందికి ముద్దని. అంటే నాది పంది మూత లేకపోతే వింజమూత. నోరు మూసుకొని నెక్స్ట్ డైలాగ్ చెప్పు. మీకు కామెడీ అంటే అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. నేను కామెడీ చేస్తూనే పుట్టా, కామెడీ చేస్తూనే పెరిగా, కామెడీ షోలో చేస్తాను. అంతెందుకు, మనం ప్రతి దానిలో కామెడీని వెతుక్కుంటాం. కామెడీ సినిమాలు, కామెడీ పాటలు, కామెడీ షోలు. అసలు నాకు తెలిసి మనిషికి కావాల్సింది మానవత్వం కాదు, హాస్యతత్వం. వావ్, చాలా బాగా చెప్పు. నన్ను కూడా మీ టీంలో జాయిన్ చేసుకోవచ్చు కదా? చేసుకుందామా, రేపు పొద్దున స్టూడియోకి వచ్చి. అన్యాయం సార్, దారుణం సార్. మీకు కామెడీ చేయబోవడం రాకపోయినా అమ్మాయికి కామెడీ వచ్చిన అబద్ధం ఆడారు సార్. మీరు తప్పు చేస్తున్నారు సార్. మీకు మనసాక్షి లేదా సార్? కామెడీ కాకపోయినా మిమిక్రీ చేశాను నవ్విస్తున్నాను కదా, ఈ ఒక యాంగిల్ ఆలోచించలేంటి మూర్తి నువ్వు? ఆహా, మీరు చేసే తొక్కలో కామెడీకి రీజన్ కూడా సార్.
ఒరేయ్ నువ్వు స్కిట్ లో ఇచ్చి వెళ్ళిపోవాలి, నేను వెంటనే టీం లీడర్ అయిపోవాలి. రమ్మను డైరెక్టర్ రమ్మన్నా ఎలా తీస్తారో చూస్తాను. రాయ్ ఆయన తీయాలనుకుంటే నిన్ను నన్నే కాదు మూర్తి, ఆ వీరబాబు గారిని ఉదయ్ గారిని నెల్లూరు అన్ని కౌశిక్ ని వింజని అందరినీ కలిసి కట్టగా బయట పడేస్తాను మూర్తి. షరీఫ్ స్కూల్కి వెళ్తున్న నా తమ్ముడిని వాల్తేరు వాసు గారు తమ్ముళ్ళు ఉదయ్ స్కిట్లు చూపించి పిచ్చెక్కించారు షరీఫ్. పిచ్చెక్కించారు. ఉదయ్ స్కిట్ చూసి పిచ్చెక్కించారంట. ఈ స్కిట్ చూడు షరీఫ్, ఒక్క పంచైనా ఉందేమో చూడు షరీఫ్. మన హంగామా షోకి కామెడీ కావాలి షరీఫ్, కామెడీ కావాలి. నమ్మలేక యాంకర్లు ఓట్లు అయ్యాక వాళ్ళు చచ్చిపోతున్నారు షరీఫ్, చచ్చిపోతున్నారు. నువ్వైనా కామెడీ చేయి షరీఫ్, నువ్వు చేస్తావని ఈ స్కిట్ చెల్తున్నాను షరీఫ్, నువ్వు చేస్తానని మాట ఇవ్వు షరీఫ్. సార్ ఏమైంది సార్? ఏమీ జరగలేదు. లేదు సార్, ఏమీ జరగపోతే వాల్తేరు వాసు దగ్గర ఉండాల్సిన మీరు ఇక్కడ ఎందుకున్నారు సార్? ఏమీ జరగలేదు. మిమిక్రీ తప్ప కామెడీ చేయడం అదే పాత షరీఫ్ గారిని నేను మారలేదు. లేదు సార్, మీరు మారారు, మీరు మారారు సార్, నాకు అర్థమవుతుంది సార్. మూర్తి గారు తీసేస్తాను టీం మిమ్మల్ని. మూర్తి గారా? మీ టీంలో వాళ్ళని గారు అని పిలుస్తున్నారా సార్ మీరు? సార్ మీ తల్లి కడుపు నుంచి పుట్టడానికి మీకు ఎంత కష్టమైందో నాకు తెలియదు, కానీ మీలో ఇచ్చి కామెడీ రావడానికి నానా సంఖ్యలు నాకారు సార్, నానా సంఖ్యలు నాకారు. మారారని మీరు, మారలేదని నేను. ఈ డిబేట్ వద్దు, వాల్కేరు వాసు వస్తున్నాడు సార్. మీరు కనుక మారకపోతే మీరు వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇదే స్కిట్ చేస్తారు సార్. మీరు మారితే కనుక కూర్చొని పంచి రాస్తారు సార్. నేను ఎక్కడ కూర్చొని చూస్తా, మీరు ఏం చేస్తారో చూస్తా సార్, ఏం చేస్తారో చూస్తా. రాయ్ మూర్తి స్క్రిప్ట్ ఏదిరా? స్క్రిప్టా బాబు? అదిగో ఆయన పక్కన బల్ల మీద ఉందే అదే స్క్రిప్ట్, తీసుకెళ్ళిపో. పంచులు రాయాలి. ఇప్పుడు రాసుకో. నన్నే పంచులు రాయమంటావేంట్రా? మరి నన్ను రాయమంటావా? టీం లీడర్ నువ్వే తప్పించుకో. అలా అంటే డైరెక్టర్ గారు దొబ్బుతాడు. ఇద్దరం కూర్చొని పంచులు రాసుకుందాం అను. సరే ఇద్దరం కోసం పంచులు రాసుకుందాం. సార్ నాకు ఇదే కావాలి సార్. మీరు పద్యులు రాయాలి, నేను నవ్వాలి. మీరు పద్యులు చెప్పాలి, నేను నవ్వాలి. మీరు పద్యులు చెప్తూనే ఉండాలి, నేను నవ్వుతూనే ఉండాలి సార్. కొంచెం ఉండా. ఎన్నిసార్లు చెప్తారో ఒకే డైలాగా? ఇది రెండో డైలాగ్ రాయలా? డైరెక్టర్ గారు చెప్పండి. వస్తున్నాం సార్. మూర్తి గారు మీరన్న ఆ రోజు రాని వచ్చేది సార్. డైరెక్టర్ గారు డబ్బులు పెట్టడానికి పిలిచారు సార్. అందరినీ రమ్మంటున్నారు. అమ్మాయిని కూడా పిలవండి. మూర్తి గారు చెప్పండి. డైరెక్టర్ గారు ఏమయ్యా స్కిట్లు దప్పడానికి మీ నలుగురే కారణమా? నలుగురం కాదు సార్, ఐదుగురం. మేము ఐదుగురం సార్. ఐదోవాడు ఎవడో కాదు సార్, మా రైటర్ ఆ బక్క డిఎన్ఆర్ గారు సార్. మేము ఐదుగురం కలిసే స్కిట్లు రాసాం సార్. ఐదుగురం కలిసే రిహార్సల్ చేసాం సార్. అసలు ఎక్కడ నవ్వు రాకుండా జనాలు సీరియస్ గా చూస్తుంటే పైత్యంతో సాడిస్టిక్ గా ఆనందించాం సార్. కానీ ఆ వీరబాబు గారి స్కిట్లు, ఉదయ్ గారి స్కిట్లు చూసాక పశ్చాత్తాపం మొదలైపోయింది సార్. పశ్చాత్తాపం మొదలైపోయింది సార్. దేవాలయం లాంటి సెట్టు, దేవుడు లాంటి మీరు, స్తంభాలు లాంటి యాంకర్లు, సేవట పక్కన స్టూడెంట్స్, వీళ్ళందరినీ చూసిన తర్వాత నిజం చెప్పేస్తాను సార్. ఇక్కడ నుంచి షోలో కామెడీ చేయండి సార్. మిమిక్రీ చేస్తాను సార్, మిమిక్రీ చేస్తాను. అయినా కామెడీ లేకుండా స్కిట్లు అంటే నాకు అర్థం కాదు సార్. మేము ఏం చేసినా 1 నుంచి 5 లోపు ఏదో ఒక ఓటు వేస్తారు కదా సార్ వాళ్ళు. లాస్ట్ లో మేము ఉంటాం కదా, 4th ప్లేస్ మాదే కదా. మొన్నే కదా 6 స్కిట్లు కొట్టాం. అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు తల్లి, చాలా తప్పు చేస్తున్నావు. ఆ 6 స్కిట్లు కూడా కేవలం ఈ మిమిక్రీ వల్ల కొట్టాడు, నీ తక్కువ ఓవరాక్షన్ వల్ల కాదు. నేను లేకుండా స్కిట్ లో మీరిద్దరే కామెడీ చేస్తారా? ఇద్దరు కలిసి చేస్తే కామెడీ, అదే ఒక్కడే ఎగబడి చేస్తే దండయాత్ర కామెడీ మీద. ఇది షరీఫ్ గారి దండయాత్ర. హలో బాసు, ఇది దండయాత్రలో లేదు, పోయిన మన స్కిట్లకి ఓదార్పు యాత్రలో ఉంది. ఓవరాక్షన్ తగ్గించు. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? టైం స్టార్ట్స్ నౌ. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ షరీఫ్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. కౌశిక్
కౌశిక్ యా. మన గ్రీష్మని వాళ్ళ నాన్న హీరోయిన్ చేయాలనుకుంటున్నాడంట. హీరో ఎవడు సప్తగిరా? ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, కానీ మన వేరియేషన్ వీరబాబు ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. వేరియేషన్ వీరబాబు మామూలుగా యాక్షన్ చేయమంటేనే ఓవర్ యాక్షన్ చేస్తాడు, ఆయన డైరెక్షన్ చేయమంటే ఇంకేం చేస్తాడు. ఏమో మనము చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు. గోల గ్రీష్మ. నమస్తే సార్. నమస్తే. నేను డైరెక్టర్ సార్. గట్లానా? నువ్వేనా డైరెక్టర్? అవును సార్. ఇట్లా నీ గురించి నేను ఎప్పుడు ఇన్లే. ఎవరు సార్ నేను ఈ మధ్య బాగా మంచి ఫామ్ లోకి వచ్చే డైరెక్టర్ సార్. ఫామ్ అంటే ఫామ్ ఆయిలా? ఫామ్ ఆయిల్ ఇంజనీర్ కాదు సార్, మంచి ఫామ్ లోకి రాబోతున్న డైరెక్టర్ సార్. ఏమైనా చేసినావా ఇంతకు ముందుకు? ఇప్పుడు ఒక 250 సినిమాలు సార్. 250 సినిమాలు నువ్వు చేసినావా? చూశాను సార్. మరి చేసినట్టు మాట్లాడతావు. అంటే ఈ 250 సినిమాలు చూశాను కదా, ఈ 250 సినిమాల కన్నా బెస్ట్ సినిమా తీసే ఎక్స్పీరియన్స్ ఉంది సార్ నా దగ్గర. నిన్ను చూస్తుంటే శివాల దగ్గర డాన్స్ ఆడలేక అనిపిస్తున్నావు. నువ్వు సినిమాలు తీసినావు సార్. మీరు శవంలాగే ఉన్నారు, మీరు ప్రొడ్యూస్ చేయాలా? ఇంతకీ మీ అమ్మాయి హీరోయిన్ లాగా ఉంటుంది, హీరోయిన్ చేయాలని చెప్పి పేపర్ యాడ్ ఇచ్చారు కదా, మీ పాపని హీరోయిన్ చేసే డైరెక్టర్ నేనే సార్. అవునా? అవును. మా పాప ఎలా ఉంటుంది సార్? మన పాపనా? అదేవరో చిన్న ముంత అంట చూడు. ఆవిడ చిన్న ముంత పెద్ద ముంత కాదు సార్, సమంత అంటారు సార్ ఆవిడని. అదే ఏదో మంత. ఇంకా గదే కుక్కల్ ప్రీతి సింగ్ అంటారు చూడు. కుక్క పిచ్చింగా? అదే జిమ్ కో ఒకటే ఎక్సర్సైజ్ చేస్తుంటది సార్. రకుల్ ప్రీత్ సింగ్ వచ్చిన సావా ఇదంతా. ఇంకోటి అదెవరో దానబ్బా పటేల్ అంటావు చూడు. దానబ్బా పటేల్ గిట్లా గిట్లా డాన్స్ ఆడుతుంది. ఓ హెబ్బా పటేలా? ఓకే సార్. అంటే మీ అమ్మాయి సమంత, హెబ్బా పటేల్, రకుల్ ప్రీత్ సింగ్ ముగ్గురిని కలిపినట్టుంటదా సార్? అలా ముగ్గురిని మిషన్ వేసి గిరా గిరా తిప్పితే అన్నకెళ్ళి నా బిడ్డ వచ్చిందిరా భయ్. అబ్బా సార్, అయితే ఒక్కసారి పిలిపించండి సార్. ఒక్కసారి చూస్తాను సార్. అమ్మ మెరుపుతిగా ఇడెవడో డైరెక్టర్ వచ్చిందంట, ఒకసారి వచ్చిపో బిడ్డ. అరే ఏం రా బాయ్, నా బిడ్డ నూకి నవ్వు. మెరుపుతీగ కోసం వెయిట్ చేస్తున్నాను సార్ నేను. అరే గీడనే ఉంది రా బాయ్ మెరుపుతిగా. ఈమె మెరుపుతీగ సార్? అవురా. సండే మార్కెట్ లో చేపలు దొంకునేది ఉన్నట్టుంది. ఏమో నా బిడ్డను బెదిరిస్తావురా నువ్వు? వద్దు సార్. చేస్తావా? మన బిడ్డ ఎట్లా నువ్వు నా బిడ్డని హీరో వేస్తేనే ఇడికెళ్ళి పోతావు, లేకుంటే పొడుస్తా నీ తల్లి. సార్ నేను ముందు 2-3 టెస్టులు పెడతాను, అందులో పాస్ అయితే అమ్మాయిని హీరో. బ్లడ్ టెస్ట్ మొన్నే చేయించుకున్నాను కదా, చెప్పు. బ్లడ్ టెస్ట్ కాదు సార్, పాపకి ఆడిషన్ చేస్తాను సార్. సినిమా హీరోయిన్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలా, అవన్నీ వచ్చో లేదో పాపకు ఒకసారి చెక్ చేస్తాను సార్. అట్లానా? ప్లీజ్ సార్ అవకాశం. అదైతే మంచిది, పో బిడ్డ. సార్ కూర్చోండి సార్. ఇప్పుడు మీరు మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మీ బాయ్ ఫ్రెండ్ అంటే మీకు చాలా ఇష్టం, ఒక అబ్బాయిని తీవ్రంగా ప్రేమిస్తున్నారు. వాడిని ఎలా ప్రపోజ్ చేస్తారు, ఎలా ఇంప్రెస్ చేస్తారు? గేడి ఆ బాడుకోగాడు ఎంత పద్ధతిగా పిలిచిద్దో. ఇప్పుడు క్యారెక్టర్ అంటే వద్దులే. సరే నేనే అనుకోండి, నేనే నీ బాయ్ ఫ్రెండ్ అనుకోండి, ఎలా ప్రపోజ్ చేస్తారు ఒకసారి చూపించండి మేడం. యాక్షన్. ఏమ్రా గోపిగా, నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయాలా? ఏందిరా పాగలగన్నాక గట్ల చూస్తావు? ఇంత అందగత్త వచ్చి నీకు ప్రపోజ్ చేసుడే ఎక్కువ, మళ్ళీ గిట్ల చూసుడేందిరా? నేను నీకు ఐ లవ్ యూ చెప్తున్నా, నువ్వు నాకు చెప్పాలా అంతే. ఎలా చెప్పినాయన? ఆ బిడ్డ అనిపించినావు, నా పరువు నిలబెట్టినావు. ఏం చేశారు మేడం? ప్రపోజింగ్ రా. ప్రపోజ్? ప్రపంచంలో ఎంత దరిద్రంగా ఎవ్వతి ప్రపోజ్ చేయదు కదా బ్రదర్. హీరోయిన్ అవ్వాలంటే మినిమం క్వాలిటీ ఇంకోటి ఉంది మేడం. మీరు ఎలా ఉన్నా సరే కనీసం డాన్స్ కనుక వస్తే ఇలా తిప్పితే మళ్ళీ హీరోయిన్ అవ్వే అవకాశాలు ఉంటాయి మేడం. రే
ఆ డాన్స్ చిన్నప్పటి నుంచి వేస్తూనే ఉన్నాను రా బాయ్. అవునా? ఎక్స్పీరియన్స్ ఉందా already? చాలా. ఓకే సార్, మీరు ఒక్క నిమిషం కూర్చొని మేడం గారిని డాన్స్ టెస్ట్ చేస్తాను. బిడ్డ యాక్షన్. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి మనసా తుల్లి తుల్లి తూలి చిట్టి తూలిగల అలుపన్నదే రాజా. గట్లేసినాను రా, మస్తేసా. పాప ఇంతకు ముందు శవాల దగ్గర డాన్స్ చేసేది కదా? ఇప్పుడు చెప్పు. కాదు సార్, మీ పాప సూపర్. తమ్మన్నా సబంతా ఎవ్వరు పనికిరారు సార్. ఇప్పుడు అదేరా నేను చెప్పింది. అద్భుతంగా చేసింది సార్. అనుష్క మర్చిపోయినావులా? చెప్పు, ఇంకేమైనా టెస్ట్ పెడతావా? ఓకే సార్, ఇంకొకటి చిన్న టెస్ట్. మేడం, మీరు ఒక అబ్బాయిని, అది 6 అడుగులు ఉన్నాడు కదా కౌశిక్, అలా 6 అడుగులు ఉన్న అబ్బాయి మీ బాయ్ ఫ్రెండ్. ఒక మంచి రొమాంటిక్ సీన్ లో అతను నుదుటి మీద ముద్దు పెట్టాలి. మీరు ఎలా చేస్తారు ఈ సీన్? నాయనా ఆ గత్తిట్లు ఇవ్వ. కట్టెందుకు మేడం? రే, 6 అడుగులు ఉన్నాడు అని చెప్పినావు, నేనేమో గింతున్నా, మరి ముద్దెట్లా పెడతారా? అందుకనే ఏం చేస్తా తెలుసా, ఆడ పీక ఇట్లా పట్టుకొని గిట్ల కత్తితో ఇట్లా నరుకుతారా పీక, దాన్ని గిట్లా తీసుకొచ్చి మ్వా మ్వా అని పెడతాను రా, గంతే. ఇంకా ఎప్పుడా ఇంకేమైనా ఉంటే? సార్ సార్ ఎందుకు సార్ అన్ని చాలా వైల్డ్ గా చేస్తున్నారు సార్ మీరు. మేడం, మీ బాయ్ ఫ్రెండ్ ని ఒక విలన్ వచ్చి మీ కళ్ళ ముందే కస్సా 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 పొడిచి చంపేశాడు మేడం. అప్పుడు మీరు ఎలా ఏడుస్తారు మీ బాయ్ ఫ్రెండ్ దగ్గర? రెడీ మేడం, యాక్షన్. గోపుగా గోపుగా చీప్గా విలన్ గారి చేతిలో సత్తుడేందిరా? అయితే గీతే నా చేతిలో సావాలి గాని నీ తల్లే ఎట్లేడ్చినంట్రా? అబ్బో, ఇవి పర్ఫార్మెన్స్ మేడం. సార్ మీరు గన్ను తేడా పట్టుకుంటున్నారు సార్. ఇట్లానే కదా పట్టుకునే. సార్ అట్లా కాదు సార్, గన్ను ఇట్లా తిప్పి ఇట్లా పట్టుకొని ఇలా పట్టుకోవాలి సార్. ఏమరా ఇది హీరోయిన్ రా? పంది మూతి వేసుకొని ఉంది, అది హీరోయిన్ అంటరా? ఏమిరో నా మీద సెట్ చేస్తున్నావు? ఏసా నీ తల్లి. ఏంట్రా నువ్వు వేసేది? నాయనా, నన్ను హీరోయిన్ గా చూడకుండానే చచ్చిపోయినవరా నాయనా. నిన్ను హీరోయిన్ చూడకుండా వాడిపోయాడే. నిన్ను హీరోయిన్ చేస్తే పాపం చూసే వాళ్ళు అందరూ పోతారే. ఇందాకేమన్నావు? ఏడుపు రాదన్నావా? ఇట్లా నేను చూస్తుంటే నాకు హీరోయిన్ కాదే, జంతువులు గుర్తొస్తాయి. కుక్క మూత ఎలా ఉంటది? పంది దీనికి పెట్టనవసరం, నువ్వు అలాగే ఉన్నావు. ఇంకొకసారి డైరెక్టర్ని పిలిచి సినిమాలు ఆడిషన్లు అని ఇట్లాంటి సోది కబుర్లు పెట్టారా? అబ్బా కూతుర్ని ఇద్దరిని. నేను హాలీవుడ్ హీరోయిన్. హాలీవుడ్ సినిమా సువిత మామ, నీకు సినిమా సువిత మామ, సిను సిను నీతో సిటీ కొట్టిన మామ. సూపర్, నిజంగా గ్రీష్మ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. కిట్ మీకు ఎలా అనిపించింది? ఓకే, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. All the best, Veerababu. All the best. Superb. Once again, superb. కౌశిక్, మన హంగామా గురించి మాట్లాడడానికి కొంతమంది సెలబ్రిటీస్ రాబోతున్నారంట. ఐ హర్టెడ్ అబ్బా. అరే మనమే సెలబ్రిటీస్, మళ్ళీ మించిన సెలబ్రిటీస్ అవరబ్బా. నువ్వు అలా ఫీల్ అవుతున్నావా? అంత సీన్ లేదు. చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ అలాంగ్ విత్ నెల్లూరు నీరజ. నమస్కారం. జంధ్యాల గారు చెప్పినట్లు నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఇక్కడ ఒక పేరా పెట్టానే రే సార్. ఇక్కడ ఒక పేరా పెట్టాను. ఏదే కామాలు ఫుల్ స్టాప్లు పెట్టాలి కదా, కామాలు ఫుల్ స్టాప్లు పెట్టిన ఏం చేస్తున్నారా? వచ్చారోలా? వచ్చున్నారు సార్. పిలుచుకురాపో. ఈ రోజు మన ప్రోగ్రామ్ కి సినీ స్టార్స్, ప్రముఖ వ్యక్తులు రామ్ శేఖర్ మరియు కవిత విచ్చేస్తున్నారు. సాంగ్ ప్లే చేయండి నరేంద్ర గారు. ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మంద
నమస్కారం సార్. పీకే ఎవరా? నేనే సార్. ఏం పీకినారు ఇప్పుడు దాకా? సరే ఏమైనా ఉంటా కదా పీకేదానికి. నమస్కారం సార్. నాకు కాదు, కవితకి నమస్కారం పెట్ట. ఎందుకంటే నాలో సగమా కవిత. నమస్కారం మేడం. నమస్కారం. ఆయన అంతేనండి, నాకు గౌరవం వేయకపోతే కోప్పడతారు, అది సంగతి, కొడతారు కూడా. కొట్టమంటావా కవిత? కొట్టమంటావా? కవిత సబిత ఓకే. ఏమిరా బయట ఏటీఎంలనే మూసిదా ఉన్నవే, నీ ఏటీఎం తెరిచి పెట్టినావేమే? ఏటీఎం ఏంది? జిప్పు వేసుకరా, జిప్ప. సారీ సార్. హంగామా చూస్తుంటారు కదా, మా యాంకర్స్ గురించి చెప్పండి సార్. అసలు మీ హంగామాకి ప్లస్ ఈటీవీ ప్లస్. అదేంటి సార్ ఇప్పుడు ఈటీవీ ప్లస్ లో మా ప్రోగ్రామ్ వచ్చేది? ఎందుకంటే దాంట్లో మొత్తం ఎంటర్టైన్మెంట్ ఛానల్ కదా, బాగా ఉంటదా, బాగా చూస్తామా. సూపర్ గా చెప్పారు. ఏమడిగినావు? యాంకరా? ఎవరా యాంకరా? కౌశిక్. అబ్బా ఏమి యాంకరా? అదే సార్ ఇప్పుడు చీ అన్నారు అంటే గిల్లింది కదా. సూపర్ చెప్పారు సార్, వాళ్ళు చెప్పారు సార్. ఆ తర్వాత అమ్మాయి ఉండదు లేడీ యాంకరా, చెంబా బిందె. విందే చెంబుగా సార్, విందే విందే. ఏమిరా? ఏమి ఆడపిల్ల పేరు చెప్తే పైకి లేసే దువ్వుతా ఉండదు. మీకు అసలు విషయం తెలియలేదు, మన కౌశిక్ గారు ఆడవాళ్ళని బాగా గౌరవిస్తాడు. కౌశిక్ ముందు ఆడవాళ్ళని గౌరవిస్తాడా, తర్వాత గర్భం ఇస్తాడా? అంటే గర్భం కాదు, అదే గౌరవం. గౌరవం ఇస్తాడా? ఆయనకి తెలుగు మీద కొంచెం పట్టు తక్కువ, అందుకే కవిత పట్టుకొనే ఉంటది. సూపర్ గా చెప్పారు సార్. నేను ఎప్పుడు అంతే, మనకి ఊరికి పంచుల మీద పంచులు వస్తా ఉంటాయి. ఏమైనా సార్తో మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలా. పోయే తూగం తెచ్చుకో. నేను మాట్లాడుతా ఉంటానా, చూసే మూల పెట్టుకో. పంచండి, అర్థమైంది మేడం. క్యాచ్ చేయండి. ఇప్పుడు దాకా మా హంగామాలు ఇట్లాంటి పంచి ఎవరు వేసినట్టే లేదు అసలు. ఈసారి సంచి ఒకటి తెచ్చుకో. అర్థమే సార్. సంచి తెచ్చుకో. దేనిక? పంచులు వేసుకోవడానికి. పంచులు వేస్తానా సార్ ఇప్పుడు మా హంగామా షో చూస్తున్నారు కదా, మా యాంకర్స్ గురించి చెప్తారు, మరి మా టీమ్ లీడర్స్ గురించి కూడా చెప్తే మీరు తెలుసుకున్నారు. ఏ టీమ్ చెప్తే కదా. లాఫింగ్ బ్రదర్స్ గురించి చెప్పండి. లాఫింగ్ బ్రదర్స్ పేరులోనే లాఫ్ ఉందా, ఏడుస్తా ఉంటాయి మహాల. అర్థమైంది. ఏమి చేస్తారా? ఏమి టైమింగ్ తెలుసా? పొడిగా ఉంటాడా, దొడ్డి కాళ్ళు వేసుకుని రమణారెడ్డి మాదిరి చేస్తాడా. ఇక బట్టతల వాడు ఉన్నాడు, ఏమి వాడి పేరు? సీను. అసలు పేరు కాదా? నిక్కు సీనియర్. మా పాప చెప్తాదే పేరు. ముంగేసా. అతని ముఖం చూస్తే నాకు వచ్చేస్తాది. ఏంటి సార్? నవ్వు. పాపకి ఆడి కామెడీ అంటే భలే ఇష్టము. ఎందుకు సార్? ఎందుకంటే పాప ఎక్కువ డిస్కవరీ ఛానల్స్ వస్తుంది. ఆ టీములో పొట్టిగా నల్లగా లావుగా ఉంటది ఎవరా? ఏలూరు నీరజ. ఏలూరు నీరజ కాదు, నెల్లూరు నీరజ. ఏదో ఒక ఊరు నీరజ బాగా చేస్తది, కానీ పొట్టిగా నల్లగా ఉంటది. స్మైలింగ్ షరీఫ్ గురించి చెప్పండి సార్. లావుగా ఉంటాడు, తెల్లగా బొద్దుగా ఉంటాడు. సగస్త్రా ఏమిరా వాడు చేస్తాడా? స్కిట్ చేయమంటే మిమిక్రీ ఏదో చేస్తాడా? అబ్బా అసలు స్కిట్ లో కూడా మిమిక్రీ చేయాలని వాడిని చూస్తే తెలిసినదే. సార్ మరి వీరబాబు ఎలా చేస్తాడు సార్? వీరబాబా వాడు ఏమిరా చేస్తాడో, స్కిట్ చేయమంటే డాన్స్ చేస్తా ఉంటాడు. కానీ స్కిట్ లో కూడా డాన్స్ చేయవచ్చనే వాడే మొట్టమొదటితో చూపించాడు. ఆఖరిగా ఒక మెయిన్ టీమ్ లీడర్ ఉన్నారు సార్. ఎవరా? సూపర్ అండ్ సూపర్. అది విక్టరీ ఉదయ్ గురించి చెప్పండి. ఏమేరా ఎప్పుడు నిద్రపోతా ఉంటాడా? అసలు ఒక విషయం చెప్పాలి, ఆయన స్కిట్ అయిన దాకా నేను అన్నమే తినను. దేనికి సార్? అంటే ఎందుకంటే స్కిట్ అయిన తర్వాత తెలుస్తుంది అన్నం తినాలో తినకూడదు అని. అంటే అంత బాగా చేస్తాడు. స్కిట్ బాగుంటే కడుపు నిండిపోద్ది, అన్నం తినకుండా పడుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ సార్, మీరు ఎప్పుడు నవ్వుతుంటారు ఎందుకని? అంటే నువ్వు చెప్పు కవిత. మా గురువు గారు రాఘవేంద్రరావు గారు సినిమా అండి ఇది.
అల్లరి ప్రియుడు. అప్పుడు హీరోయిన్ చూపించేదానికి పండ్లు వేస్తున్నారు ఆయన. ఎక్కడేస్తారో మీకు తెలుసులేండి. తెలుసు, బాగా చూస్తారు ఎదవల. అప్పుడు నేను అడిగాను, గురువు గారు అమ్మాయిల్ని అందంగా చూపించడానికి మీరు పండ్లు వేస్తున్నారు, మరి ఈయన పరిస్థితి ఏమిటి అని అడిగాను. అప్పుడు ఈయన ఏం చెప్పాడో తెలుసా? ఆ పండ్లు కూడా నా మీద కూడా 2 లారీలు వేయమన్నా. అలా అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? అక్కర్లేదండి, మీ పళ్ళవారసి పెట్టి నవ్వితే చాలు, అదే అందం అని చెప్పారు. జోక్స్ చేస్తున్నానా? నవ్వుతా ఉండే రామశేఖర, బాగా ఉంటది అన్నాడు. అంటే అప్పటి నుంచి మీరు బాగా నవ్వుతున్నారు అనమాట. నవ్వుతానే ఉంటానా, నవ్వే మగంకే ఆనందమా. అదే సార్, మిమ్మల్ని పళ్ళ డాక్టర్ అంటారు ఎందుకని? ఏమిరా అంటే పళ్ళు చూపిస్తే పళ్ళ డాక్టరా, ఏమి చూపిస్తే ఆ డాక్టరా? సార్ ఇంకో ప్రశ్న, అడిగా. మీరు హీరో ఎందుకు అయ్యారు సార్? ఏమిరా ఎవరా హీరో కాక? హీరో కాక ఏమో ఉంటావు, ట్రాక్టర్ డ్రైవర్ అవ్వమంటావా? పొరపాటు అయిపోయింది సార్, పొరపాటు అయిపోయింది. మీరు హీరో ఎలా అయ్యారు అని అడగబోయి ఎందుకు అయ్యారు అని అడిగాను సార్. ఏమిరా పేపర్ చూసి కూడా అడగలేవా? నేను 10 పేజీల స్క్రిప్ట్ ఒకేసారి చెప్పేస్తానా? చాలా బాగా చెప్పారు సార్. కానీ మీరు సినిమాలో ఎన్నో హీరో క్యారెక్టర్లు వేశారు, ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్లే వేస్తారు ఎందుకని? కవిత చెప్తాది, ఎందుకంటే గిల్లింది, నేను చెప్తానని. ఇప్పుడు ఆయన నిజ జీవితంలో పోలీస్ కాలేదు, యాక్టర్ అయ్యారు, డాక్టర్ అయ్యారు. ఆయనకి వీరత్వము సాహసం అంటే బాగా ఇష్టం, అందుకోసమే పోలీస్ క్యారెక్టర్లు చేస్తారు. కానీ దొంగ క్యారెక్టర్ చేయరు ఎందుకని? ఆయన దొంగ కాదని ఎవరు చెప్పారండి? ఆయన నా మనసు దోచారు కదా, మరి ఆయన దొంగే కదా. ఏమైనా మీరు చిలిపి దొంగ సార్. నేనే కాదా, కవిత కూడా నాకు మంచి. అవును, ఇండస్ట్రీలో ఒక పేరు ఉంది. ఏమదే? మీరు షూటింగ్ కి ఎందుకు ఆలస్యంగా వెళ్తారంట? ఎవరే చెప్పారా? షూటింగ్ ఆలస్యంగా ఎందుకు వస్తారా? ఇప్పుడు ఇది అడిగడానికే కదా మమ్మల్ని పిలిచింది నువ్వా? ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. Time starts now. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. వింధ్య, మామూలుగా సృష్టిలో ప్రెగ్నెన్సీ ఎవరికి వస్తుంది? అమ్మాయిలకి వస్తుంది. ప్రెగ్నెన్సీ మన విక్టరీ ఉదయకు వచ్చింది. అయ్యా, ఓ మై గాడ్, ఇదెక్కడ జంబలక్కడ పంబ? ఇంతకీ దానికి కారణం ఎవరు? స్మైలింగ్ షరీఫ్ ఏ వేరియేషన్ వీరబాబు అయి ఉంటాడు. అవునా? చూడు, లెట్స్ వెల్కమ్ విక్టరీ ఉదయ్ అలాంగ్ విత్ అల్లరి అనుష. ఏంటి ఇంకా రాలేదు? లేట్ అయిపోతుంది. అమ్మయ్యా, వచ్చేసారా? తెచ్చారా? వచ్చేసా, తెచ్చేసా. ఇదిగో మల్లె పూలు, ఇదిగో హల్వా. రాదా, ఇంటిలో తొందరగా రమ్మన్నావు. మన శోభనం రోజు ఏమైనా గుర్తు వచ్చిందా? శోభనమా శారదమా? మనకి పిల్లలు పుట్టట్లేదు కదండి, అందుకని మన్మధుడికి పూజలు చేస్తున్నానండి. ఏంటి నాగార్జునకా? మన్మధుడు అంటే నాగార్జున కాదండి, రతిదేవుడు మన్మధుడు. పతిదేవుడికి పూజలు చేస్తే పిల్లలు పుడతారు కానీ పతిదేవుడు ఇంకో దేవుడు పూజలు చేస్తే పిల్లలు పుట్టరు. అయ్యో, ఎంత మాట అన్నారండి! అపచారం ఉంటే నన్ను కొడతాడంటే దొరికింది సందని చెప్పేసి. ఆయన రాత్రిపూట పూజలు అంటే మనకు ఎలాగో సుఖ సంతానం లేదు, ఆయన కూడా చేసుకోండి. పగలైతే ఆయన భక్తులతో బిజీగా ఉంటాడండి, రాత్రి అయితే త్వరగా కనికరిస్తాడు. అనుకరించాల్సింది నువ్వు, కరుణించాల్సింది నువ్వు, ఆయన కాదే. ఇదిగో చూడండి, ఇలాంటివన్నీ నా కడుపున కాయ కాసాకే. ఇలాంటివన్నీ చేయకుండా కాయ కాసుద్ది, ఎలా కాసుద్ది? ఒరే బౌలింగ్ ఎక్కడున్నావురా? ఆఫీస్కి వెళ్తున్నావా? వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఈ రోజు కూడా నీ డ్యూటీ నేనే చేస్తా. మళ్ళీ ఏమైందండి? ఇంట్లో నేను చేసే పని ఏమైనా ఉందా? లేదండి. లేదు కదా, ఓటీ చేస్తే కనీసం డబ్బులన్నా వస్తాయి. బాయ్. ఆగండి, నా మాట వినండి. ఉన్నావా, అసలున్నావా? ఉంటే మా ఇంటికి వస్తావా? ఒక కాయ తెస్తావా? అమ్మా, ఉన్నా ఉన్నా. నువ్వు ఈ పాట ఇలా కంటిన్యూ చేస్తే నేను కూడా పోతా పైకి. దయచేసి పాట అప్పుడు నేను వస్తా. మీరు వస్తా అంటే ఆపేస్తాను స్వామి. ఎవరు మీరు? ఎవరేంటి? నేను మన్మధుడు దేవుడిని. మన్మధుడు అంటే తెల్లగా నాగార్జునలా ఉంటారనుకున్నా, మీరేంటి ఇలా నల్లగా చండాలంగా ఉన్నారు?
బయట సమ్మర్ కదా, ఈ మధ్య కొంచెం ఎండలు తిరిగి నల్లగయ్యా. అవును, నువ్వు పెద్ద గీతా మాత్రం అనుకున్నావా? అయ్యో, నేను గీత మాదిరిలో కూడా పాడగలుగుతానండి. మీరు రండి, చెప్పండి. హలో హలో, మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం. నా సొంత పేరు బంగారం, ఇంటి తీరు తగరం. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను బాడే గాజుల్ కోకారేకల్, అన్ని బోరమాసు లెక్కలో. నేను పక్కా లోకల్. ఏంటి స్వామి ఇది? నాకు గీతా మాధురి అంటే బాగా ఇష్టం. స్వామి, అదే పాటలు అంటే బాగా ఇష్టం, అందుకని. ఇంతకీ వాట్స్ యువర్ ప్రాబ్లం? అంటే మీరే చెప్పారు కదా ఇంతక బయట సమ్మర్ ఎండలు బాగున్నాయని. నేను అడిగేది బయట ఎండలు ఆ ప్రాబ్లం కాదు. వాట్స్ యువర్ ప్రాబ్లం అడుగుతున్నా. ఏం లేదు స్వామి, నా కడుపండి, నేను అమ్మయ్యేలాగా నన్ను ఆశీర్వదించండి స్వామి. దానికి రోజు నీ భర్త పూడు హల్వా తెస్తున్నాడు కదా. అవి రోజు మీకే పెడుతున్నాను కదా స్వామి. ఈ ప్రసాదం తిను. అదే కకృతే. ఇప్పుడు కాదు, రేపు పొద్దున్న తిను. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇది తినే వరకు ఎవరితో మాట్లాడకూడదు, మౌనవ్రతం పాటించాలి. అలాగే స్వామి, ఇంకా వెళ్ళొచ్చు. కళ్ళు మూసుకుంటే డింగన మాయమవుతా. ఏంటి బొక్కలను చూస్తున్నావేంటి? కళ్ళు మూసుకో గట్టిగా. వస్తే ఎక్కడ తగలంటే రా, ఆకలి అవుతుంది. ఇదిగో నాకు ఆకలి అవుతుంది, కానీ ఏమైనా టిఫిన్ పెట్టు. ఏంటి రాత్రి పూజలు చేసి నోరు కూడా పడిపోయిందా? టిఫిన్ పెట్టు. తింగర్ బాగుందానా? ఈ తింగర్ అడిగే కన్నా మనం ఏమైనా ఎత్తుకొని తినాలి. ఏందబ్బా ఇది? గుర్రా, ఇదేదో స్వీట్ లా ఉంది. నా నోట్లో ఏముందనా? ఆకలి తింటే అక్కడ ఏదో స్వీట్ లాగా ఉంది, అది తింటున్నా. వామ్మో, ఏంటి దాంట్లో కొబ్బరి సేవన ఎరుకల మంది ఏమైనా కలిపారా? చెప్పు. ఉన్నది లేదండి. లేదా? ఓకే. అయ్యో, మీ మొహం మంట. నిన్న రాత్రి నా కడుపు పండాలని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తే నా ప్రార్థనలన్నీ ఫలించి నాకు కడుపు పండాలని చెప్పి ఇది ఇచ్చారండి. నాకెందుకో దేవుడు ఇచ్చిన ప్రసాదం వేస్ట్ కాలేదనిపిస్తుందండి. అంటే నీకు రావడం కడుపు నాకు వచ్చిందంటావా? అంటావా ఏంటండి? వచ్చిందండి, కన్ఫర్మ్ అండి. చెప్పుతో కొడతా, ఎక్కువ మాట్లాడమంటే. జరుగా వాసనకి వెళ్తా. నా మాట వినండి. అయ్యో, మా ఆయన కడుపు వచ్చింది. దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా. నీకేం చేయాలి? మా నాన్నకు కాల్ చేయాలి. హలో నాన్న. అమ్మా చెప్పమ్మా. ఒక గుడ్ న్యూస్ నాన్న. ఏంటి తల్లి? మీరు తాత కాబోతున్నారు నాన్న. అవునా? త్వరగా వచ్చేయండి నాన్న. ఇప్పుడే వస్తున్నాం చూడమ్మా. ఏమైంది? పొట్ట నింతలో అయిపోయింది. నేను చెప్పానండి, ఇది నిజమండి. దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా. అమ్మా రాయనా? నాన్న వచ్చారండి, మంచినీళ్ళు తీసుకో. నువ్వు ఉత్తి మనిషి కాదు, వద్దమ్మా బరువులు. అల్లుడు, మా అమ్మాయి వండి పెట్టింది బాగా తిని కడుపు బాగా పెంచు. ఏంటి నాన్న ఇది? అసలు ఒట్టి మనిషి కాదు. ఆయన ఒట్టి మనిషి కాదంటావేటమ్మా? నాన్న, కడుపు వచ్చింది నాకు కాదు నాన్న, మీ అల్లుడికి. అల్లుడు చెప్పు. నా కూతురు అంటే ఎంత ప్రేమ అల్లుడు నీకు. దాన్ని కష్టపెట్ట ఇష్టం లేకుండా ఇది కూడా నువ్వే తెచ్చుకున్నావా? ఒరే ఒరే ఒరే, నాకు కడుపేంట్రా నీ మొహం మంట. అల్లుడు, మీరేం దిగులు పడబాకండి, బిడ్డ నాకు గుండెనే పెట్టి చూసుకుంటాను అల్లుడు. నాన్న, 10 మంది పుణ్యపురుషుల్ని పిలిచి మీ అల్లుడిని శ్రీమంతుని చేద్దాం నాన్న.
చిన్న పర్సన్ అంట ఎక్కడ దొరుకుతారు? కదిలే కాసేపు ఆగవమ్మా జరిగే వేడు కళ్ళార చూడవమ్మా ఎక్కడ తెలియదు ఎక్కడ నొప్పి వచ్చింది? అమ్మ, అయితే హాస్పిటల్ తీసుకురా. అమ్మో, తొందరగా తీసుకెళ్ళండి. తొందరగా తీసుకెళ్ళండి. అమ్మో, 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 అమ్మో. అమ్మా అమ్మా ఎక్కడున్నా తల్లి? నాన్న అమ్మా నీకేం కాలేదు కదా నాన్న? నాకేం కాలేదమ్మా. అసలు ఏం జరిగింది నాన్న? ఏదో బాంబు వెళ్ళినట్టుందమ్మా. అబ్బా పాడు వాసన. అల్లుడు గారు, ఏమండి? అల్లుడు, నా బిడ్డ, నా మనోడు. ఏమండి? మీ కడుపు ఏదండి? ఏం తెలుసు మావా, మన బిడ్డ మాయైపోయాడు. ఎందుకు చేయి పాడువాసన? దీనికి అంతటికి కారణం ఆ దేవుడే అండి. వాడి దొక్కలోహం చూసినప్పుడే నాకు అర్థమైంది. ఉన్నావా? అసలు ఉన్నావా? ఉన్నా ఎక్కడే ఉన్నా. ఈ అన్యాయం తెలుసుకుని వచ్చావు కదా స్వామి. ఈ కంపు ఆడికి వచ్చింది, భరించడానికి వచ్చా. ఇంతకు ఎవడు ఈ కంపేసినాడు? ఏం తిన్నాడు దరిద్రుడు? విక్టరీ ఉదయ్, ఇది నీ స్కిట్టా? సారీ, నేను స్కిట్ మారిపోయినట్టు, నేను వేరే వాళ్ళ స్కిట్ అనుకుని వచ్చా. ఎట్టా వచ్చి తగలడ్డావు కదా, క్లైమాక్స్ కూడా చేసి వెళ్ళు. వా, ఏం తిన్నావు? ఎంత కంపు వస్తుంది? నువ్వు ఇచ్చిన ప్రసాదం స్వామి. ఆ ప్రసాదం తిని ఆయన గర్భవంతుడు ఏడు స్వామి. ఈ ప్రసాదం గర్భవంతుడేడా? పిచ్చా నీకేమన్నా? ఆ ప్రసాదం తింటే ఆడవాళ్ళ గర్భవంతులు అవుతారు, మగవాళ్ళు కొట్టి గ్యాసే వస్తుంది. ఏంటి అర్థం కాదా? పుట్టి గ్యాసా? గ్యాసే గ్యాసే. మొన్న ప్రసాదం సంగతి? ఆడి పరిస్థితి బాగోతే ప్రసాదం కావాలి నీకు. తెస్తా. పైన ఆడేది వాళ్ళిద్దరు ఒకటి పైన నలుడు భీముడు రా. భక్తులారా, ప్రేక్షకులారా, అది స్కిట్ లో భాగం. మా దేవలోకం అప్పుడు ఆ 2 రహస్యాలు వీడికే చెప్పాం, అందుకనే వాళ్ళ దగ్గర తెలుసుకుందామని అడిగా. నేను పెట్టుకుంటే పగిలిపోతుంది అయ్యా, సందర్శన ఇచ్చాయి. ఆ నలుడు భీముడు పైన ఆ నలుడు భీముడు ఇద్దరు బిజీగా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ ఇది స్కిట్ పార్ట్ 2 చేస్తాం కదా, అప్పుడు ఇస్తా ప్రసాదం. ఓకేనా? ప్రసాదం ఒరిస్తాను మీది. భక్త, నేను వెళ్ళొస్తా. ఓకేగా? మళ్ళీ రాబాక. ఏ ఏమంటావేంట్రా? చెప్పలేదు, వెళ్ళిపో ఇంకా. ఇప్పుడు ఏం చేయమంటారు నాన్న? ఇంకేం చేస్తామమ్మా, బయటికి వెళ్ళి 2 పెనాలు బ్యాడ్లు తెస్తా. ఇదంతా శుభ్రం చేస్తా. అంత కక్కురు చేశాడు. ఛీ! మీరు నన్ను డిసప్పాయింట్ చేశారు. ఇన్ని ఎపిసోడ్స్ లో హంగామా చరిత్రలో ద బెస్ట్ ఎక్స్ప్రెషన్. బెస్ట్ ఎక్స్ప్రెషన్. ఇందాక వచ్చిన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? Your time starts now. ఆర్థోపెడ్ ఆయిల్ అండ్ క్యాప్సూల్స్ హంగామాలో విన్స్. మనం వచ్చేసాం ఫైనల్ స్టేజ్ కి. Yes. ఇవాల్టి పర్ఫార్మెన్స్ లో 2 కాన్సెప్ట్లు, 2 స్పూఫ్లు. Yes. మరి ఆడియన్స్ స్పూఫ్ ని గెలిపిస్తారా లేకపోతే కాన్సెప్ట్ ని గెలిపిస్తారా చూద్దాం. తెలుసుకోవాలంటే let's welcome all the 4 teams onto the stage. ఇవాల్టి ఎపిసోడ్ ఎవరు గెలిచారో చూద్దాం. స్కోర్స్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్.
హంగామా చరిత్రలో మన టెలికాస్ట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా రెండు ఇవాళ టీములు ఎపిసోడ్ లో రెండు టీమ్స్ గెలిచాయి. 190 స్కోర్ తో లాఫింగ్ బ్రదర్స్ అండ్ విక్టరీ ఉదయ్. సో ఫస్ట్ టైం ఆ మొత్తం అమౌంట్ ని చెరిసగం చేస్తూ 4,000 మీకు ఫ్రమ్ ఇండియా 4,000. కంగ్రాచులేషన్. సో మొత్తం మీద ఇలా బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ తో ఇవాళ ఆటో ఫిట్ ఆయిల్ అండ్ క్యాప్సూల్స్ హంగామాకి టాటా బై బై చెప్పేసే టైం వచ్చేసింది. నెక్స్ట్ వీక్ ఇంకా బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ మీట్ అవుదాం. India and Kaushik signing off. Take care. Good Bye. Good night. Hema, let's welcome her to Hangama. నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో దుంకా మల్లే అరే జంక్షన్ లో నువ్వేమన్నా హేమ అనుకున్నావా నవ్వడానికి? నాకంటే బాగా అవుతుందా? ఒక్కసారి అలా చూడు. నవ్వు రాకపోయినా ఎంత బాగా నవ్వుతాడు. మీరు బాహుబలి 2 చూసారా? ఎక్కడండి అంతమంది అభిమానుల సమక్షంలో అప్పుడప్పుడు పెద్ద పెద్ద విఐపీలు వస్తుంటారు. మొన్న హేమ గారు కూడా కలిసి చూశారంట. హేమ గారు పక్కన కూర్చొని బాహుబలి చూస్తుంటే చాలా బాగుంటుంది కదా. అయినా ఏమి ఆ ఈకలు ఆ పక్కలు భూలోకంలో హంగామాన్ని కామెడీ షో చూస్తున్నాను ప్రభు. కానీ నీ ముఖ కవళికలు ఎందుకో వేరుగా ఉన్నవి. కామెడీతో పాటుగా ఆ విద్య అందచందాలను కూడా ఆస్వాదిస్తున్నాను అన్నమాట. కానీ ఆ పక్కన ఎవరు పిడక మొహం వేసుకొని కూర్చో ఉన్నారు. పైగా ఆమె కాళ్లపైన తబలా వాయించుతున్నాడు. అతని నామధేయము కౌశిక్ ప్రభు, పెద్ద తబలిస్టు. నిండు జాబిల్లికైనా ఉంది మచ్చ, నీకు లేనందుకేనే మిచ్చా. ఆవేశపడి అప్పుడే రాశారండి. ఇప్పుడు రాస్తే బాగుండేది మీకోసం. అప్పుడు నేను ఊహించుకున్నాను చిరంజీవి గారితో పాటు. డోంట్ వరీ. ఏమండి వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే బాలీవుడ్ లో డ్రీమ్ గర్ల్ హేమ మాలిని గారు అయితే టాలీవుడ్ లో మా అందరి డ్రీమ్ గర్ల్ మీరండి.